హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రోజువారీ కిచెన్లో ఎలాంటి వస్తువులు యూస్ చేస్తాను అండ్ అవి యూస్ చేయడం వల్ల పని అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది, అలాగే కిచెన్ కూడా అందంగా ఉంటుంది. ఇవి యూస్ చేయడం వల్ల మనీ సేవ్ చేసుకోవచ్చు, అలాగే టైం సేవ్ చేసుకోవచ్చు. సో ముందుగా క్లీనింగ్ కోసం నేను యూస్ చేసేది ఒక స్ప్రే బాటిల్, అలాగే ఒక కిచెన్ టవల్. ఇది ఒక రోల్ ఫామ్లో వస్తుందండి. ఇందులో చాలా టవల్స్ వస్తాయి అన్నమాట. ఒక టవల్ని మనం యూస్ చేసుకున్న తర్వాత దాన్ని వాష్ చేసి మళ్ళీ చాలాసార్లు యూస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ టవల్ వాటర్ని కూడా బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ ఇది క్లీనింగ్కి బాగా యూస్ఫుల్ ఉంటుంది. సో ఒక టవల్ని మనం ఇలా చింపుకుని యూస్ చేసుకోవచ్చు. సో ఇలా రోల్ని మనం చక్కగా తర్వాత పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఇలా చాలా టవల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ప్రతిరోజు మనం వంట చేస్తాం. వంట చేసేటప్పుడు కిచెన్ స్టవ్ మీద ఏదో ఒకటి పడుతూ ఉంటాయి. సో అవి క్లీనింగ్ అనేది మనం కంపల్సరీ చేసుకోవాలి. సో క్లీనింగ్ కోసం ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో కొంచెం డిష్ లిక్విడ్, అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా షేక్ చేసేసి వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ గ్యాస్ స్టవ్ మీద ఈ స్ప్రే బాటిల్తో ఇలా లిక్విడ్ అనేది స్ప్రే చేసుకుంటాను. తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకుని ఇలా స్క్రబ్ చేసేసిన తర్వాత ఈ కిచెన్ టవల్ యూస్ చేసి నేను అదంతా వైప్ చేసేస్తానన్నమాట. సో ఇలా వైప్ చేయడం వల్ల స్టవ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది. అట్లాగే ఇక్కడ నేను వాటర్ వేస్ట్ చేయట్లేదు ఎక్కువ. చూసారు కదా, అలాగే కిచెన్ కౌంటర్ టాప్ని కూడా మనం ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు. సో మన క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈజీగా డిష్ లిక్విడ్ వేసేసుకుని వాటర్లో మనం ఈ టవల్ అనేది హ్యాండ్ వాష్ చేసేసుకుని డ్రై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది టవల్ అనేది త్వరగా ఈ టవల్ డ్రై చేయడానికి ఎండతో పని లేదు. చక్కగా కిచెన్లోనే మనం డ్రై చేసుకోవచ్చు, ఈజీగా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నెట్ ఫుడ్ ప్రొటెక్టర్. ఈ నెట్ బాస్కెట్ లాగా ఉంది కదండి, దీనివల్ల మనం ఇది యూస్ చేసి ఫుడ్ని మనం ఫ్రూట్ ఫ్లైస్ వాలకుండా, అలాగే ఈగలు దోమలు ఏవి మన ఫుడ్ పైన వాలకుండా మనం దీంతో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బనానాస్ అనేవి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోలేము. సో బనానాస్ అనేవి ఖచ్చితంగా బయట పెట్టాలి. బనానాస్కి ఫ్రూట్ ఫ్లైస్ అనేవి విపరీతంగా వచ్చి వాటిపై వాలుతూ ఉంటాయి. సో వాటిని ఫ్లైస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ ఫుడ్ నెట్ ప్రొటెక్టర్ని నేను యూస్ చేస్తాను. ఐటమ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రెయినర్. ఇది వెజిటబుల్స్ స్ట్రెయిన్ చేసుకోవడానికి, అట్లాగే ఆకుకూరలు స్ట్రెయిన్ చేసుకోవడానికి నేను ఇది యూస్ చేస్తాను డైలీ. సో ప్రతిరోజు మనం వెజిటబుల్స్ అనేది వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని మనం వాటర్ డ్రైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆకుకూరలు కట్ చేయకముందే మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటిని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. సో దీనికోసం నేను ఈ స్ట్రెయినర్ని యూస్ చేస్తాను. సో వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాతే మనం ఆకుకూరలు అనేది కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. సో మనం ముందే కట్ చేసి తర్వాత వాష్ చేస్తే అందులో ఉన్న న్యూట్రియంట్స్ పోతాయి. నెక్స్ట్ నేను యూస్ చేసేది స్ట్రెయినర్ అండి. ఇది స్టీల్ది అండ్ జ్యూస్ చేసుకున్నప్పుడు స్ట్రెయిన్ చేయడానికి యూస్ చేస్తాను. అట్లాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈ దానిమ్మ గింజలు తినడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో వాటిని జ్యూస్ చేయడానికి నేను మిక్సీ యూస్ చేయకుండా ఇట్లా ఈ స్ట్రెయినర్లో ఈ సీడ్స్ అన్నీ వేసేసి స్పూన్తో ఇట్లా వాటిని స్క్వీజ్ చేయడం వల్ల జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇది పవర్తో పని లేకుండా చక్కగా మిక్సీ యూస్ చేయకుండా మనం ఇలా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మిక్సీ యూస్ చేయకపోవడం వల్ల నేను పవర్ అనేది సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనీ సేవ్ అవుతున్నాయి.
అట్లాగే ఒకవేళ మన ఇంట్లో పవర్ లేనప్పుడు కూడా మనం ఈ విధంగా జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.